హాయ్ ఫ్రెండ్స్. ఆనంది కాలేజ్కి వెళ్లకుండా దిగులుగా కూర్చొని ఉంటుంది. సింహాద్రి పద్మమ్మని అడుగుతాడు, బిడ్డ కాలేజ్కి వెళ్లకుండా అలా కూర్చొని ఉంది అని. ఏమోనయ్యా, బాక్స్ పెడతాను అంటే పలకలేదు అని పద్మమ్మ అంటుంది. ఆనందిని హాస్పిటల్కి వెళ్లకుండా చేయడానికి జీవన హర్షాన్ని వెంట పెట్టుకొని ఆనంది దగ్గరికి వస్తుంది. మేము కారులో కాలేజ్కి వెళ్తున్నాము, నువ్వు మాతోని కాలేజ్కి రమ్మని పిలుస్తారు. ఆనంది నేను ఈరోజు కాలేజ్కి రాను అంటుంది. పద్మమ్మ, సింహాద్రి, జీవన బలవంతంగా కాలేజ్కి వెళ్ళేటట్టు చేస్తారు. జ్యోతి నీరసంగా పడుకొని ఉంటుంది. సూర్య చూసి కంగారు పడతాడు. డాక్టర్ రిపోర్ట్స్ వచ్చాయని సూర్యకి ఫోన్ చేస్తాడు. డాక్టర్ దగ్గరికి వెళ్తాడు సూర్య. డాక్టర్ చెప్పిన మాటలకి సూర్య బాధగా ఇంటికి వస్తాడు. హైమావతి, గౌరీప్రసాద్ గారు సూర్యని అడుగుతారు, రిపోర్ట్స్ వచ్చాయి కదా, డాక్టర్ గారు ఏం చెప్పారు అని. సూర్య నిజం చెప్పడు, అంతా బాగానే ఉంది అని చెప్తాడు. బాధగా జ్యోతి దగ్గరకు వెళ్తాడు సూర్య. జ్యోతి అడుగుతుంది ఏమైంది అని. సూర్య జ్యోతికి కూడా నిజం చెప్పడు. ఆనంది సూర్యని అడుగుతుంది జ్యోతమ్మకి ఏమైంది అని. సూర్య ఆనందికి కూడా నిజం చెప్పడు. ఆనంది సూర్య చెయ్యిని తన తల మీద పెట్టుకొని, ఇప్పుడు నిజం చెప్పండి సూర్యబాబు, జ్యోతమ్మకి ఏమైంది అని అడుగుతుంది. ఒట్టు వేసి మీరు అబద్ధం చెప్పినారు అంటే నేను చచ్చినట్టే. చెప్పండి సూర్యబాబు, జ్యోతమ్మకి ఏమీ ప్రమాదం లేదు కదా అని అడుగుతుంది. ప్రమాదం ఉంది కుట్టి, జ్యోతికి బోన్ క్యాన్సర్ అటాక్ అయ్యింది అని డాక్టర్ గారు చెప్పారు అని సూర్య చెప్తాడు ఆనందితో. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.